ఈరోజు దేవుని వాగ్దానము, నేను దాని చుట్టూ అగ్ని ప్రకారముగా ఉందును, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. జకర్యా గ్రంథము 2:5 దేవుని వాక్యంలోని నేను దాని చుట్టూ అన్న దగ్గర, అక్కడ దాని చుట్టూ దగ్గర దేవుడు మన చుట్టూ అగ్ని ప్రకారంగా ఉన్నాడంట, మన మధ్యలో నివాసమై ఉన్నాడంట. ఆ దినాల్లోని ఇజ్రాయేల్ రోజుల్లోని ఇజ్రాయేలు ఐగుప్తు దేశం నుండి విడిపిస్తున్న సమయంలోని దేవుడు అరణ్యంలో ఆ ఇజ్రాయేల్ ప్రజలకు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు ఉన్నాడు. యోబు గ్రంథంలో మనం చూసుకుంటే 1:10 నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు దేవుడు కంచి వేశాడంట. ఎంత ధన్యత చూడండి. దేవుడు ఆయన కలిగిన అంతటికి కూడా, ఆయనకి మాత్రమే కాదు, యోబుకి మాత్రమే కాదు, ఆయన కలిగిన అంతటికి కూడా ఆయన కంచి వేశాడు. ఈరోజు ఆయన కంచె, దేవుని కంచె మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉండబట్టే ఈరోజు మనం ఇలా ఉన్నామండి. ఎన్నో పరిస్థితుల నుండి, ఎన్నో అపాయాల నుండి దేవుడు మనల్ని ఎంతగానో తప్పిస్తూ ఈరోజు మన అందరినీ భద్రపరుస్తున్న దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.